నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. షష్ఠికి సర్వం సిద్ధం. ఏలేశ్వరం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి ఏర్పాట్లు పూర్తయినట్లు వెల్లడించిన ఆలయ ప్రధాన అర్చకులు సాయి సుబ్రహ్మణ్యం. రైతుల నుండి ప్రతి గింజ కొనుగోలు చేస్తాం. రాజానగరం నియోజకవర్గం సంపత్ నగరం రైతు సేవా కేంద్ర పర్యటనలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బలభద్రపురంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. మావోయిస్టులతో చర్చలు జరపాలి, స్థానిక సంస్థల్లో సీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య డిమాండ్. కాకినాడ రూరల్ మండలం సమాఖ్య శ్రీశక్తి భవన్ లో ఆన్లైన్ జెండర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీఎం సత్యనారాయణ. ఏలేశ్వరం సాయిబాబా మెట్టపై వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఐలూరి సాయి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు సాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సుబ్రహ్మణ్య షష్ఠికి భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకునేందుకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అలాగే వేద పండితులు చంద్రమౌళి కుమారశర్మ మాట్లాడుతూ ఏలా నది ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధిగాంచిందని, పురాతన ఆలయమని, స్వామివారిని చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు వచ్చి దర్శించుకోవడం జరుగుతుందన్నారు. విక్రమస్తు సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం ఇది. ఈ దేవస్థానం ఏలేశ్వరంలో వేయించేసినటువంటి సాయిబాబా మెట్ట డౌన్లో కొండ మీద ఉన్నటువంటి దేవాలయం. దీనికి ప్రత్యేకత ఏమిటంటే ఏలా నది ప్రవహిస్తూ ఉంది, ఆ ఒడ్డున ఉన్నటువంటి దేవాలయం. ఈ దేవాలయం చుట్టూ పుట్టలతో కూడుకున్నటువంటి దేవాలయం. సుబ్రహ్మణ్యుడికి ప్రత్యేకమైనటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వారి వారి కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారమై వెలిసినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నిదర్శనాలు ఎన్నో కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ షష్ఠి మహోత్సవం రేపు రోజున చక్కగా జరపబడుతూ ఉన్నది. భక్తులతోటి అనేక సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉన్నది. షష్ఠి ముందు రోజు అనగా ఈ రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవపేతంగా జరుగుతూ ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమవుతూ ఉంటుంది. మరుసటి రోజు షష్ఠి మహోత్సవం. అనేకమైనటువంటి భక్తులు వచ్చి చక్కగా తండోపతండాలుగా వచ్చి వారు సర్పాలు, పడగలు, పసుపు, కుంకుమ, రాగుల వస్త్రాలు అన్ని దేవుడు సమర్పించుకుని వారి వారి గోత్రనామాలతో పూజలు జరిపించుకుని అనేక వరములు పొంది ఇంటికి వెళ్తూ ఆనందంగా వెళ్తూ ఉంటారు. ఇది షష్ఠి మహోత్సవ కార్యక్రమం. ఓం శరవణ భవాయ నమః, ఓం స్కందాయ నమః, ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవరాయ నమః, ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవరాయ నమో నమః. మన ఏలేశ్వరం శ్రీ సాయిబాబా మెట్ట మీద వెలిసినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క షష్ఠి ఏర్పాట్లన్నీ కూడా మన ఏలేశ్వరం వారి యొక్క ఏలేశ్వరం పంచాయతీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా వాళ్ళు దేవాలయం దగ్గర అంతా కూడా క్యూ లైన్లకి శుభ్రం చేయించడం ఇవన్నీ కూడా చేశారు. అదేవిధంగా పోలీసు వారు కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో అందిస్తున్నారు. అదేవిధంగా అంగరంగ వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి ఏర్పాట్లు, దారి బాగు చేయించడం, అదేవిధంగా క్యూ లైన్లు కట్టించడం, భక్తుల సహాయార్థం అన్ని కూడా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇంతకుముందు కూడా కొంతమంది గుడి దగ్గరికి దుష్ప్రచారాలు మీడియా ద్వారా కొన్ని దుష్ప్రచారాలు చేసి ఇక్కడ ఈ ప్రాంతాల్లో వేరే సంచరిస్తున్నాయని చెప్పేసి దుష్ప్రచారాలు మీడియా ద్వారా చేస్తారు. ఎటువంటి దుష్ప్రచారాలను కూడా ప్రజలు ఎవరు కూడా నమ్మవద్దు. ఇక్కడికి భక్తులు రావడం కోసం అన్ని రకాలమైన ఏర్పాట్లు కూడా మేము అప్పుడే ఒక 30 రోజుల నుంచి అప్పుడే మేము చేసుకుంటూ వస్తున్నాము. కాబట్టి మీ సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయబడినవి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ రోజు సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణంలో పాల్గొని రేపు పొద్దున్న 4 అభిషేకాల్లో కూడా పాల్గొని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కాగలని కోరుకుంటున్నాం. రాజానగరం నియోజకవర్గం సంపత్ నగర్ గ్రామంలో రైతు సేవా కేంద్రం పర్యటనకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేన పార్టీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విచ్చేశారు. స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ నాసేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బత్తుల వెంకటలక్ష్మి మంత్రి నాదెండ్లకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు డబ్బులు రైతుల ఖాతాలో 24 గంటల లోపే జమ అయ్యేటట్లు చేస్తున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణలో భాగంగా ఈ రోజు 1,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందన్నారు.
రాజానగరం నియోజకవర్గంలో 1,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు టార్గెట్ పెట్టుకోవడం జరిగిందని, నియోజకవర్గంలోని ప్రతి గింజ ప్రతి బస్తా రైతు వద్ద నుండి కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బోర్డు వెంకటరమణ చౌదరి, పెందుర్తి అభిరామ్, జనసేన నాయకులు అడపా శ్రీనివాస్, అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటరమణమ్మ నాగేశ్వరరావు, కానవరం సొసైటీ చైర్మన్ నాదిపాము దొరబాబు తదితర ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. వాస్తవంగా ఈ జిల్లాలో ఎంతో మంది ఆదర్శవంతమైన రైతులు, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ఒక పెద్ద మనసుతోటి ఈ కార్యక్రమం విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేటట్టు అందరం కూడా మా కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి అంశం పేమెంట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా 24 గంటల లోపే రైతుల ఖాతాలో జమ చేయమని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా 4-5 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో అనుకున్న 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణలో భాగంగా ఆల్రెడీ ఈ రోజు 1,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. 80 నగదు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. గోను సంచుల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, లేదా రైతుకి ఎక్కడ కూడా తేమ శాతం విషయంలో అనుమానాలు రాకూడదనే ఉద్దేశంతో కొత్త యంత్రాలు వాడడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఒక్కరిని కూడా మేము మా రైతు సహాయ కేంద్రంలో ఉన్న సిబ్బందిని ట్రైన్ చేసి గత 3 నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చాం. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం ప్రజల నుంచి వాళ్ళు కోరిన విధంగా ప్రభుత్వం స్పందిస్తుందంటే అందరి సహకారం ఎంతో అవసరం. సో మనం ఇక్కడ రాజనగరం నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు బలరాం కృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా 1,25,000 మెట్రిక్ టన్నులు ఈ నియోజకవర్గంలో టార్గెట్ పెట్టుకున్నాం. ప్రతి గింజ ప్రతి బస్తా కొంటామని సభాముఖంగా ఇందాక నేను రైతులందరూ కూడా కోరాను. ఆ విధంగానే మా కూటమి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బల్లభద్రపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతన్న మీకోసం కార్యక్రమాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యులు నలమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు అందే విధంగా కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ ముందుగానే అందుబాటులో ఉంటూ 24 గంటల్లో రైతుల అకౌంట్లో నగదు జమ అయ్యేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు అన్నారు. అనంతరం రైతు సేవా కేంద్రంలో టెక్నికల్ అసిస్టెంట్ ద్వారా ధాన్యం తేమ పరిస్థితిని చెక్ చేసి గ్రేడింగ్ పద్ధతిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. ధాన్యం అమ్మిన 4 గంటల్లోనే మరి రోజు రైతు ఖాతాల్లో జమ చేస్తా ఉన్నారంటే అది కూటమి ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా గోనె సంచులు సకాలంలో ఏర్పాటు చేయడం, అలాగే తేమ శాతం, మరి ఈరోజు తేమ శాతం గురించి కూడా మంత్రివర్యులు చెప్పడం జరిగింది. ఇంకా అక్కడక్కడ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ కల్లా మనమే డ్రైయర్స్ ఏర్పాటు చేసి రైతులకు కళ్ళలోనే వారు తేమ శాతం చూసే విధంగా మిషన్లు కొనుగోలు చేసి అది సహకార బ్యాంకు ద్వారా రైతులందరికీ కావాల్సినటువంటి రైతులకు మండలానికి కానీ నియోజకవర్గానికి కానీ గ్రామానికి 1 చొప్పున ఏర్పాటు చేయడానికి మరి సూచనలు కూడా మంత్రివర్యులు ఇవ్వడం జరిగింది. దానికి మేము కూడా సిద్ధంగా వచ్చే ఖరీఫ్ సీజన్లకి ఈ డ్రైయర్స్ కూడా ఏర్పాటు చేయడానికి డీసీసీబీ ద్వారా సిద్ధంగా ఉన్నామని, అలాగే ఈ కార్యక్రమంలో తక్కువ సమయం మంత్రివర్యులకు ఇప్పటికే లేట్ అయింది. ఈ కూటమి ప్రభుత్వం చేసిన అనేకమైనటువంటి పనులు చెప్పవలసి ఉంది. మరి ముఖ్యంగా ఈ మహిళా మనులు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. మీ అందరికీ ఎలక్షన్ లో ఇచ్చినటువంటి మాట ప్రకారం పెద్దన్న చంద్రబాబు నాయుడు గారు, చిన్నన్న పవన్ కళ్యాణ్ గారు మీకోసం మరి మీ ఇంట బిడ్డలుగా ఆ రోజు ఇచ్చిన హామీ కోసం మీరందరికీ రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం ఉందని మీరందరూ కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలి. మహిళలు అలాగే రైతులు కూడా సకాలంలో మీకోసం ఆలోచించేటువంటి మంత్రివర్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రైతు పక్షపాతి పవన్ కళ్యాణ్ గారు మీకు తోడుగా ఉన్నారు. రైతులు కూడా రేపు కూటమి ప్రభుత్వానికి అండగా తోడుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కార్పొరేట్ కంపెనీల లాభాల కోసమే కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని, వారికి సహజ సంపదను దోచిపెడుతున్నాయని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జె ఈశ్వరయ్య అన్నారు.
కేంద్ర ప్రభుత్వం హోంశాఖతో చర్చలు జరుపుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన మావోయిస్టులను పట్టుకుని కాల్చి చంపడం తగదన్నారు. అలాగే తెలంగాణ వలె రాష్ట్రంలో కులగణన నిర్వహించి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ అడవుల గనులు, ఇతర సహజ సంపదను కార్పొరేట్లకు అప్పగిస్తుందన్నారు. మావోయిస్టులను బలవంతంగా తీసుకుపోయి కాల్చి చంపారని విమర్శించారు. లొంగిపోతామనే సమాచారాన్ని అందించారని, వారు మరలా తిరిగి విడుదలైతే కార్పొరేట్లను వ్యతిరేకంగా పనిచేస్తారనే ఉద్దేశంతో మావోయిస్టులను దారుణంగా హతమార్చారన్నారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాటిపాక మధు, సిపిఐ కాకినాడ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, నగర కార్యదర్శి పప్పు ఆదినారాయణ, బొబ్బిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంకొక వైపున 8 గంటల పని విధానం కోసం ప్రపంచవ్యాప్తంగా పోరాటం జరిగింది. దాన్ని ప్రపంచవ్యాప్తంగా సాధించుకున్నారు. కానీ ఈరోజు 8 గంటల పని విధానం కాదు, 12 గంటలు ఉండాలి, 14 గంటలు పని చేయాలని చెప్పేసి ఒక దారుణమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. 8 గంటలు పని చేయాలి, 8 గంటలు రిక్రియేషన్ ఉండాలి, 8 గంటలు కుటుంబంతో గడపాలన్నటువంటిది ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రూపొందించిందో ఒక మానవ జీవన వికాసానికి సంబంధించి దానికి భిన్నంగా ఈరోజు 14 గంటలు పనిచేయాలని చెప్తున్నారు. అంటే కార్పొరేట్ల ఆదాయాన్ని పెంచడానికి మాత్రం 12 గంటలు 14 గంటలు పని చేయాలి. కానీ కార్పొరేట్లు సంపాదించే సంపాదన పైన మాత్రం సంపద సృష్టించే శ్రామిక జనానికి ఏమాత్రం కూడా హక్కులు లేవనే పద్ధతిలో ఈరోజు కార్మిక వ్యతిరేక చట్టాలను భారత ప్రభుత్వం తీసుకొని వస్తారు. దానికి నిరసనగా రేపు 26వ తారీఖు చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తాం. 3వ అంశానికి సంబంధించిన దాంట్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు చెప్పినటువంటి వాగ్దానాలు లేదా భారత ప్రభుత్వం ఇచ్చినటువంటివి నదుల అనుసంధానం చేస్తామని చెప్పి ప్రకటించారు. కానీ ప్రతి రాష్ట్రంలో కూడా నదుల అనుసంధానం పేరుతో తగులు పెడతా ఉన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ఆ రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో ఒక ప్రాజెక్టు తీసుకోవడం, అప్పుడు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయడం భారత ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి చర్య. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. మరొక వైపు నుంచి ఇప్పుడు సర్ అని చెప్పేసి కొత్త పథకాన్ని తీసుకొని వచ్చారు. చాలా రాష్ట్రాలు ఇప్పుడు తమిళనాడు కానీ కేరళ కానీ ఇలాంటి రాష్ట్రాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కానీ దానికి సంబంధంలో మీరు వ్యతిరేకించా మేము చేస్తామని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా సర్ అనేటువంటి దాన్ని తీసుకొని వస్తున్నాం. అంటే ఓటర్ల సవరణకు సంబంధించి సవరణ చేయడంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ దాని మాటున ఇతర మతస్థులకు సంబంధించినటువంటి ఓట్లను ఏ విధంగా దాన్ని మనం బీహార్ ఎన్నికల్లో చూసాం. కాకినాడ రూరల్ మండలం సమాఖ్య స్త్రీశక్తి భవన్ లో ఆన్లైన్ జెండర్ శిక్షణ కార్యక్రమాన్ని ఏపీఎం సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అందరూ సమానమే అనే ధ్యేయంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జెండర్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. గ్రామ సంఘాల అధ్యక్షులతో అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ నెల 25 నుంచి డిసెంబర్ 23 వరకు సుమారు నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సమైక్య గ్రామ సంఘాల అధ్యక్షులు సిబ్బందిచే జెండర్ ప్రతిజ్ఞను ఏపీఓ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సమైక్య గ్రామ సంఘ అధ్యక్షులు, సీసీలు, అకౌంటెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. మా కొడుకులకు కూడా మహిళలు మరియు బాలికలను గౌరవించే విధానం నేర్పుతాము. మహిళలపై జరిగే ఏ రకమైన హింసనైనా మేము వ్యతిరేకిస్తాము. మరియు సమస్య నుండి బయటపడిన వారికి న్యాయం చేయడానికి ఎటువంటి వారినైనా వదిలిపెట్టము. సమస్యల నుండి బయటపడిన ప్రతి ఒక్కరిని గౌరవంగా రక్షిస్తాం మరియు ఆమె కథనాన్ని గోప్యంగా ఉంచుతాము. మేము ఎప్పటికీ మా చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోము మరియు ప్రతి ఇంటికి మరియు గ్రామానికి శాంతి మరియు సంఘీభావ సందేశాన్ని వ్యాప్తి చేస్తాము. కూతురు కొడుకులకు సమాన ఆస్తి హక్కు కల్పిస్తాము. రాజ్యాంగం ద్వారా అందించబడిన మానవ హక్కులు మరియు ప్రాథమిక హక్కులు మరియు విధులపై మేము అవగాహన కల్పిస్తాము. బలహీనలను మరియు నిరుపేదలకు
అండగా ఉంటాము. ఈరోజు కాకినాడ రూరల్ మండల సమైక్యలో జెండర్ కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది ఈ రోజు నుంచి డిసెంబర్ 23వ తారీఖు వరకు జరుగుతుంది. దీనికి ప్రతి గ్రామం నుంచి గ్రామ సంఘ అధ్యక్షురాలు రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే జెండర్కి సంబంధించి స్త్రీ పురుషుల పట్ల ఉన్నటువంటి సమానత్వాన్ని చేయడం, వాళ్ళకి అవగాహన కల్పించడం, గృహహింస మరియు బాల్య వివాహాలను అరికట్టించడం, మరియు కూతురికి కొడుకుకి సమాన ఉద్యోగాలు కల్పించడం, సమాన ఆస్తి హక్కు అనేది కల్పించడం, అలాగే ఇద్దరికి కూడా ఏ వేడుకలైనా ఇద్దరికి సమానంగా చూడటం, సమానత అనేది రావాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం ఈరోజు అందరికీ మహిళల్లో సంఘాల్లో ఉన్న మహిళలందరూ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ నెల రోజులు కూడా ఈ కార్యక్రమం చేస్తాం. ఈరోజు మండల సమైక్య కార్యక్రమం అందరూ గ్రామాల్లో కూడా సంఘ సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఈ జెండర్ అంశంపై అవగాహన అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి YNC మీడియా.